అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. 30 ఏళ్ళు చదువుకుంటూ గడిపాను, ఇంకో 30 ఏళ్ళు చదువు చెప్తూ గడిపాను, మరో 30 ఏళ్ళు బతకను. కానీ ఇక మీదట ఉన్నంతకాలం మాత్రం నేను పుట్టి పెరిగిన ఊళ్ళో గడపాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కొత్త మేనేజ్మెంట్తో నేను అన్ని వివరంగా మాట్లాడాను. మీ ఉద్యోగాలకి ఎటువంటి డోకా లేదు. మీరు నాకు సహకరించినట్టుగానే ఈ కొత్త మేనేజ్మెంట్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. చదువు చెప్పడమే నాకు చేతనవును కానీ చదువును వ్యాపారం చేయడం నాకు చేత కాలేదు. అందుకు నన్ను క్షమించండి. ఉంటాను. ఇక సెలవు. సార్, అక్షరం అంటే మీకు ఇష్టం, అక్షరాల్ని సృష్టించే ఈ పెన్ అంటే మీకు మరీ ఇష్టం. అందుకని ఈ పెన్ని మీకు కానుకగా ఇస్తున్నాను. తీసుకోండి.
ఏటేటి మాస్టర్ ఆ లూరు వెళ్ళిపోయారా? అవును శివ. మరి పొద్దున్నే ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? ఏ సంగతి ఆలోచించడానికి, నీకీ సంగతి చెప్పాలనిపించడానికి నా బుర్ర పనిచేస్తే కదా. మాస్టర్ ఇలా ఊరెళ్ళిపోతున్నారని ప్రభ చెప్పగానే నా తల తిరిగిపోయిందనుకో. అవునరా, కాలేజీ నుంచి వస్తానే చాలా బాధగా వచ్చినది గౌరీ. ఏటని అడిగితే ఇదంతా చెప్పుకొచ్చినది. వినగానే నాకే బాధేసినది. ఆ బాధలో నా బుర్రే పని చేయలేదు. లేకపోతే ఎప్పుడు అనగా నువ్వు ఇంటికి వచ్చినావు, రాగానే నీకు చెప్దామని అనుకున్నాను. ఆ బాధలో పడి నేనే మర్చిపోయినాను. తను ఇంకేటి చెప్తుంది? మంచోళ్ళకే కట్టాలని. పాపం మాస్టారు చాలా మంచి ఆయన. సర్లే, అన్నం తిను. నాకైతే తినాలని లేదు తాత. నువ్వేటి అనుకోకు, నువ్వు తిను. మాస్టర్ అంటే శివకి చాలా అభిమానమే. చూడు, చెప్పగానే ఎలాగైపోయినాడు. ఆఖరికి అన్నం తినకుండా వెళ్ళిపోయినాడు. అవును తాత, అవును. శివకి మాస్టర్ అంటే చాలా అభిమానం. హలో, నమస్తే సార్, నేను నారాయణ మాట్లాడుతున్నాను. చెప్పు నారాయణ. ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? చిన్న గుడ్ న్యూస్ సార్. ఏంటది? సిటీలో చైతన్య ట్యూటోరియల్ కాలేజీని ఒకటి ఉందిలేండి. దాన్ని మనం నడిపితే ఎలా ఉంటుందని చిన్న ఆలోచన తట్టి సరదాగా తీసుకున్నాను సార్. గుడ్, మంచి పని చేసావు. ఆల్ ది బెస్ట్. మీకు ఇంకో గుడ్ న్యూస్ సార్. అదేంటి? మనం తీసుకున్న ఈ చైతన్య ట్యూటోరియల్ కాలేజీలోనే మా వర్ధన బాబు గారు ఎవరు? అదే సార్, మీ ఇంటి పని మనిషి గౌరీ టీచర్గా పనిచేస్తుంది. ఓహో, అదా సంగతి. అవును సార్. లేకపోతే మూలన కూర్చున్న ముసలమ్మ లాంటి ఆ ట్యుటోరియల్ కాలేజీ మనకెందుకు అన్నట్టు అమ్మాయి రేఖ గారికి ఈ ట్యుటోరియల్ కాలేజీ నేను తీసుకున్నట్టుగా ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాను సార్. ఏముంది? చాలా ఆనందించారు సార్. అయితే ఇంకేముంది, ప్రొసీడ్. చూడండి, నాటకాన్ని ఎలా రక్తి కట్టిస్తాను. మన హీరోయిన్ని నడి బజార్లో నిలబెడతాను. కావాల్సిందదే. అంతా మీ ఆశీర్వాదం. ఉంటాను సార్. ఈ సంగతి చెప్పడానికి మీకు ఫోన్ చేశాను. మంచిది. పని మనుషుల్లా ఉండాలి. పెద్ద మనుషుల్లా ఉంటామంటే ఒప్పుకోం. ఒరే, మేడం వస్తుందిరా. రానీరా, మనకేంటి భయం? నిన్నటితో రోజులు మారిపోయాయి. మేనేజ్మెంట్ మారిందిగా. ఇప్పుడు మనదే రాజ్యం రా. యూ ఇడియట్! ఇది క్లబ్ కాదు, కాలేజ్. మైండ్ ఇట్. అయినా నిన్నటి దాకా లేని ఈ అలవాటు ఇవాళ ఎందుకు వచ్చింది? ఏ ధైర్యంతో నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వద్దు, ఎందుకు చెప్తున్నానో విను. పాడైపోతాం. ఏంటి ఇంకా మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు? పదండి, క్లాసులకు పదండి. కమాన్, రారా, నువ్వు పద. మేడం, మీరు నన్ను కొట్టాలనే సిగరెట్ తాగాను. అయిపోయింది. ఈ వాళ్ళతో మీ ఆట కట్టు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటో ఇవాళంతా కొత్తగా ఉంది.
హంగులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అయిందో? నా పేరు నారాయణ. ఈ కాలేజీ నాదే. అలాగా, నా పేరు గౌరీ, ఇక్కడ లెక్చరర్ని. ఆగండి ఆగండి, నా ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పనేలేదు. ఏంటది? ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగాను. అదిగో అక్కడ వాల్ క్లాక్ ఉందిగా, మీరే చూసుకోండి. ఆ? నేను చూసుకునేటట్టయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? దయచేసి మీరే చూసి చెప్పండి. అయితే గీతే కరెక్ట్ టైం 9:30 అవ్వాలి కదా. సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. 9:40. అంటే 9:40 అన్నమాట. కాలేజీ ఎన్ని గంటలకి? 9:30 గంటలకి. మీరెన్ని గంటలకు వచ్చారు? 9:40 అంటే ఎంత లేటు? 10 నిమిషాలు. 10 నిమిషాలు లేటుగా రావటం పద్ధతమ్మా? పద్ధతి కాదండి, కానీ తప్పు నాది కాదు, మరెవరిదో? ఆ గడియారంది. ఆ? గడియారాలు కూడా తప్పులు చేస్తాయా? ఎందుకు చేయవు? నిన్నటిదాకా కరెక్ట్గా తిరిగిన గడియారం ఇవాళ ఇంత స్పీడ్గా ఎందుకు తిరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. కాలమహిమ. మీరు వెళ్ళరండి. థ్యాంక్ యూ. టైం 10 నిమిషాలు ఫాస్ట్ పెడితేనే పట్టేసింది. అమ్మో, గౌరీ తక్కువదేం కాదు. జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. మేడం, ఏంటయ్యా? మిమ్మల్ని ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు. ప్రిన్సిపల్ మేడమా? అవును మేడం, ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు. వస్తున్నాను, పద. వెళ్ళండి మేడం. మేడం, గౌరీ టీచర్ వచ్చారు. నువ్వా? సేమ్ మీరు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి టీచర్. మీరుండండి. నేనే. ఏ ఆశ్చర్యపోతున్నావా, లేకపోతే అసూయ పడుతున్నావా? అసూయ పట్టానికి కూడా ఒక స్థాయి, అంతస్తు ఉండాలి మేడం. నాకు తెలిసి మన గౌరీ టీచర్ గారిది అసూయ కాదు, ఆశ్చర్యమే. అవునా? ముందు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో చెప్పండి. నన్నెందుకు పిలిపించారని ఆవిడ అడుగుతున్నారు. చెప్పండి. తప్పకుండా మేడం. మన కాలేజీ స్టూడెంట్ ఈ కుర్రాన్ని మీరు ఊరకనే కొట్టారట. ఊరికే కొట్టానా? ఏమయ్యా, నిన్ను నేను ఊరికే కొట్టానా? అవును, మీరు ఊరికనే కొట్టారు. నేను వీడియో నోట్స్ గురించి మాట్లాడుకుంటుంటే మీరు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారని తీసి పెట్టి కొట్టారు. ఏమ్మా, ఈ కుర్రాన్ని నేను ఎందుకు కొట్టానో మీకు తెలుసు కదా. నోట్స్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను కొట్టానా? అవును, మీరు అందుకే కొట్టారు. అదమ్మా గొడవ. మీరు అకారణంగా ఈ కుర్రాన్ని కొట్టినందుకు గాను వీళ్ళందరూ వచ్చి మీ మీద రిపోర్ట్ ఇచ్చారు. మీ మీద తగిన చర్య తీసుకోమంటున్నారు. ఎటువంటి చర్య తీసుకోవాలో మీరే చెప్పండి. చాయిస్ మీదే. మీకెలాంటి శిక్ష కావాలో, ఐ మీన్ మేం మీ మీద ఎలాంటి చర్య తీసుకోవాలో మిమ్మల్ని చెప్పమంటున్నాం. దెబ్బకి దెబ్బ. మిమ్మల్ని కుర్రాడు తీసిపెట్టి కొడితే ఎలా ఉంటుంది? పోనీ ప్రిన్సిపల్గా నేను మిమ్మల్ని కొడితే? కొట్టి చూడు, కళ్ళు తుళ్ళిపోతాయి. ఈ ఒక్క మాట చాలు.
నీ కడుపు మీద నేను కొట్టడానికి. బాధ్యతాయుతమైన ప్రిన్సిపల్ పోస్ట్లో ఉన్న నన్ను ఆఫ్టర్ ఆల్ ఓ టీచర్గా నువ్వు కొడతానంటే మేనేజ్మెంట్ చూస్తూ ఊరుకోదు. ఏమండి, ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటాం మేడం? చచ్చినా ఊరుకోం. ఉద్యోగంలో నుంచి తీసేస్తాం. మీకు అవకాశం నేనివ్వను. 1 సెకండ్. ఇదేంటో తెలుసా? ఏంటో? నా రాజీనామా పత్రం. దెబ్బకు దెబ్బ. ఎలా ఉంది? కాలేజీ కొత్త మేనేజ్మెంట్ నీ మనుషులదేనని నాకు పొద్దున్నే తెలిసింది. తెలిసిన తర్వాత నువ్వు బిల్డప్ ఇస్తావని, నన్ను నువ్వు ఉద్యోగం నుంచి కూడా తీసేస్తావని నేను ముందే ఊహించాను. అందుకే జాగ్రత్త పడ్డాను. ఎంతైనా నీకన్నా ముందు పుట్టిన దాన్ని. నీకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాను. సో ఈ మెలో డ్రామాలు నా దగ్గర కాదు. నీకు నీ కాలేజీకి గుడ్ బై. ఇదిగో నా రెసిగ్నేషన్ లెటర్. వస్తా. ఎంత ధైర్యం ఆ గౌరికి! ఏం చూసుకున్నంతలా రెచ్చిపోతోంది అది. ఆత్మాభిమానం సార్. ఈ పూర్ పీపుల్కి ఉండేది అదొక్కటే. దాన్ని చూసుకునే వాళ్ళు అలా రెచ్చిపోతుంటారు. మీకో సంగతి తెలుసా? ఏంటది? వాళ్ళకు ఉండేది మనకు లేనిది అదొక్కటే సార్, ఆత్మాభిమానం. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సారీ సారీ సార్, ఏదో టంగు స్లిప్ అయింది. అది సరే, ముందు మ్యాటర్లోకి రండి. రావడానికి ఏముందమ్మా, ఉద్యోగంలో నుంచి గౌరీని తీసేసి నడి బజార్లో నిరుద్యోగిగా నిలబెట్టాలనుకున్నాం. అనుకున్నట్టుగానే ప్లాన్ చేశాం. ఆహా, మన ప్లాను సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్న విషయం పక్కన పెడితే గౌరీకైతే ప్రస్తుతం ఉద్యోగం లేదు. అనుకున్నట్టుగానే ఉద్యోగం లేదు కదా, లేనప్పుడు ఆలస్యం దేనికి? నెక్స్ట్ మనం అనుకున్న దాంట్లోకి దూకేద్దాం. మనం దూకడానికి ముందు ఆ గౌరీ ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యకుండా చూసుకోవాలి. ఒకవేళ ప్రయత్నించిందనుకోండి, నేను పండిస్తానా? ఆ గౌరికి సిటీలో ఆఖరికి స్వీపర్ పోస్ట్ కూడా రాకుండా చూసుకునే పూచి నాది. మీరంతటి సమర్థులని నాకు తెలుసమ్మా. ఎంతైనా మీది నాన్నగారి పోలిక. శ్లాషలొద్దు నారాయణ, శాసనం లేకుండా పోతాం. అయ్యా, ఎందుకైనా మంచిది, ఇక వెళ్ళిరా. సరే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. అక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి చాలా మంచి పని చేశావు. దాని తాత లాంటి ఉద్యోగం ఇప్పిస్తాను, చూసుకో. సర్లే, ముందు జాగ్రత్తగా పద. మేడం గారు ఉన్నారా? ఉన్నారు సార్. శివ వచ్చాడని మేడం గారితో చెప్పు. చెప్తాను, మీరు కూర్చోండి సార్. రా గౌరీ, కూర్చో. ఈ కాలేజీ ప్రిన్సిపల్ మేడం నాకు బాగా తెలుసు. ఈవిడికి 2 కార్లున్నాయి. అవి ఎప్పుడూ నేనే చూస్తాను. సర్లే, ఇప్పుడు ఆగోలేందుకు, ఆపు. గౌరీ మీరేనండి? అవును బాబు. మేడం గారు లోపలికి రమ్మంటున్నారు. వెళ్ళొస్తాను శివ. వెళ్ళరా, ఉద్యోగం గ్యారంటీ. థ్యాంక్ యూ. నువ్వు వచ్చే వరకు నేను ఈడే కూర్చుంటా. సరే. నమస్తే మేడం. నమస్తే, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి ఇందాక నేను చెప్పిన పని చెయ్యి. సరే మేడం. మీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం.